ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వినాయక చవితి అనగానే ఊరు వాడ ఘనంగా జరుపుకునే పండుగ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. వినాయక చవితి అనగానే ఊరు వాడ ఘనంగా జరుపుకునే పండుగ. ఈ పండుగనైతే మాత్రం ఆ చిన్నల నుంచి పెద్దల నుంచి చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఈ పండుగనైతే మాత్రం ఆ బుజ్జి వినాయకుడు, బాల వినాయకుడు, అలా వినాయకుడిని చాలా రకాలుగా కూడా చాలా ఏరియాలో పెడతా ఉంటారు. మనమైతే మాత్రం ప్రస్తుతం ఊరవశ జంక్షన్ దగ్గరకు వచ్చాము. అక్కడ మనం చూడొచ్చు, లైబ్రరీలో వినాయకుడిని పెట్టారు. ఆ వినాయకుడు ఆకృతిలో లైబ్రరీలో వినాయకుడు బుక్ చదువుతున్న రూపంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం లైబ్రరీ సెట్ వేశారు. లైబ్రరీ సెట్ వేసి ఆ వినాయకుడికి ఏదైతే ప్రీతిప్రదం చదువుకోవడానికి, ఇప్పుడు పిల్లలైతే మాత్రం చదువుకోవడానికి చాలా ఆసక్తి చూపించే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలని తెలియదు. ఒకప్పుడైతే మనకు వీధిలో లైబ్రరీలు అయితే గ్రంథాలయాలు ఉండేవి. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. అసలు ఈ లైబ్రరీ వినాయకుడిని చూసిన తర్వాత ఆ పిల్లలకి అసలు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుతారు అసలు ఈ లైబ్రరీ వినాయకుడు ఎందుకు పెట్టారని చెప్పేసి. అంటే మనం వచ్చి చూసాం, ఈ లైబ్రరీ వినాయకుడు చాలా శ్రద్ధగా ఉన్నాడు. ఇక్కడ అయితే నిర్వాహిస్తులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడైతే లైబ్రరీలో వినాయకుడిని పెట్టారు, అసలు పెట్టడానికి గల కారణం ఏంటండి? కారణం అంటే ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలకి లైబ్రరీ గురించి పూర్తిగా ఒక అవగాహన అంటే ఏం లేదు. ప్రస్తుత కాలంలో పూర్వం అంటే ఏంటంటే ప్రతి వీధి కాకుండా కనీసం ప్రతి సెంటర్కి ఒక లైబ్రరీ అని ఉండేది. ప్రతి ఒక్కరు ఏంటంటే వీలుంటప్పుడల్లా వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి కూర్చొని చదువుకోవడం కానీ, లేకపోతే బుక్స్ తెచ్చుకొని ఇంటికి వచ్చి మనం నచ్చినంతసేపు చదువుకొని వెళ్ళి ఇవ్వడం వరకు జరిగేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఇప్పుడున్న ఈ యుగంలో ఏంటంటే సెల్ ఫోన్లు అంతా ఇంటర్నెట్ వాటి మీదే ఆధారపడి ఉంటున్నారు తప్ప లైబ్రరీ గురించి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి పూర్తిగా తెలియదు. వాళ్ళు ఏంటంటే ఇంకా ఇది ఎలాగైతే రాను లైబ్రరీ తరం అన్నది కనుమరుగైపోతుందని ఇప్పుడున్న తరానికి లైబ్రరీ గురించి దీని విలువలు తెలియపరచడం కోసం ఏంటి మన గ్రామం తరఫున మనం ఏదో కొద్దిగా వినూత్నంగా చేద్దామని కుర్రోళ్ళందరూ కూడా ఏంటంటే మా ఇందిరానగర్ వన్ యూత్ కుర్రోళ్ళందరూ కూడా ఇలాగ చేసుకుందాం అనేసి ఒక మాట అనుకొని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈ లైబ్రరీ వినాయకుని పెడదాం అనుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ జనరేషన్కి ఈ లైబ్రరీ తాలూకా విలువని తెలియపరచడం కోసమే మా ఈ సంకల్పం. దానికి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నాయి మేడం గారికి, వీళ్ళందరూ తరఫున మా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతమైతే ఇదైతే ఈ లైబ్రరీ సెట్ని అయితే తయారు చేసిన యువత కూడా మనతో ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ లైబ్రరీ సెట్కి తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సార్? మాకు దగ్గర ఒక 10 days వరకు పట్టింది సార్. దాంట్లో ఈ లైబ్రరీ కాన్సెప్ట్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత లైబ్రరీస్కి ఎవరు వెళ్ళట్లేదు. సో ఆ ఉద్దేశం మీద మేము లైబ్రరీ కాన్సెప్ట్ అనేది పెట్టాం. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత అసలు ఎవరు చాలా వరకు లైబ్రరీ అంటే ఏంటో కూడా మర్చిపోయారు. సో ఈ లైబ్రరీ ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి అలాగే చిన్న పిల్లలకు కూడా లైబ్రరీ అనేది తెలుస్తుంది. లైబ్రరీ అంటే ఏంటి, లైబ్రరీలో ఏంటేంటి ఉంటాయి, బుక్స్ ఎలా చదువుకుంటారు అంతా చాలా పాత బుక్కులు కూడా మనకి గ్రాండ్ పేరెంట్స్ రాసినవి, గ్రాండ్ మదర్స్ రాసినవి అన్ని స్టోరీ బుక్స్ కానీ అన్ని బుక్స్ ఉంటాయని చెప్పి మేము ఈ లైబ్రరీ అనే కాన్సెప్ట్తో వచ్చాం సార్. మీరు చెప్పండి అమ్మా, ఇది మాత్రం లైబ్రరీ కాన్సెప్ట్ చాలా మంచిది. అది దీనివల్ల మెసేజ్ పాస్ అవుతుంది అనుకుంటున్నాం. అందరూ కూర్చొని మారుతున్నాం, మా టీం అంతా మారుతున్నాం. అంటే ఈ లైబ్రరీ కాన్సెప్ట్కి అందరూ ఓకే అంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. అందరూ అనుకుంటే ఫస్ట్ వదిలేశారు, అవదేమని ఎవరు పెట్టలేదు. ఎప్పుడో 2 years బ్యాక్ పెట్టుంటారో పెట్టి వద్దాం సార్ ట్రై లేదని అనుకున్నాం. కానీ మీ సుమన్ టీవీ ద్వారా ఇది అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మీ వయసుకి అయితే మాత్రం ఇప్పటికి అంటే మీ వయసులో లైబ్రరీలు ఏదైతే ఊరికి ఒక లైబ్రరీ కంపల్సరీ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఎవరికి తెలియదు, లైబ్రరీ వైపు ఎవరు వెళ్ళట్లేదు. దీనివల్ల ప్రతి పిల్లలకి తెలుస్తుంది అనేసే కదా పెట్టాము అందరికీ. అంటే చిన్నపిల్లలు కూడా చూడాలా, వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాలనేసి లైబ్రరీ అనేది పెట్టాము. ఓకే, క్లోజ్. సరే అమ్మ, ఇది అయితే ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఇప్పుడు యువత అయితే మాత్రం మొబైల్కి ఎడిక్ట్ అయిపోయారు. మొబైల్లోనే ఏది కావాలన్నా దొరుకుతుందని చదువుకున్నారు. కానీ లైబ్రరీకి వెళ్ళడం వల్ల పురాతనమైన బుక్స్ అంటే ఆ 4th generations ఎవరైతే ఏవైతే రాసి పెట్టున్నారో ప్రతి విషయం కూడా తెలుసుకోవడానికి లైబ్రరీలో ఎన్నో
రకాల బుక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదైతే మనం పెట్టిన ఈ గణపతి ద్వారా మరి కొంచెం మందికైనా సరే ఆ విషయం తెలిసి కొంచెం మంది అయినా లైబ్రరీ వైపు మళ్ళుతారని చెప్పి ఆశిస్తున్నానని నిర్వాసితులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తున్నానండి. మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.